వాడు ఒకడేమో ఈ హిందూ దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్టు దూషిస్తాడు. రోడ్ల మీద కూడా నమాజులు చేసుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు చర్చుల్లో మైకులు పెట్టుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము అనేవాళ్ళు పోయి చైనాలో వెళ్ళి ప్రార్థనలు చేయండి. హిందువులు తస్మాత్ జాగ్రత్త. భారతదేశంలో ఉన్నారు కాబట్టే మిగతా మతాలన్నీ సంతోషంగా ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఈ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత, ఆయన పైన యూఏపీఏ చట్టాన్ని అమలు చేసిన తర్వాత, కేసు పెట్టిన తర్వాత, ఈ మావోయిస్టుల సానుభూతి పరులందరూ ఏకమై ఆ రావణ్ని రిలీజ్ చేయాలని అడగడము, అండ్ ప్రకాష్ రాజ్ మొదలుకొని ఈరోజు ఈ దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావుల పేరిట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జోసెఫ్ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ మనకు బయటకు కనబడుతున్న అంశాలు, రావణ్ ఎలాంటి వాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చాలామంది మాట్లాడుతున్నారు. కానీ అసలు ఈ జోసెఫ్ అనేవాడు, ఈ రావణ్ అనేవాడు హిందూ దేవీ దేవతల్ని విపరీతంగా దూషించాడు. సరే, దూషణలు ఒకవైపు, రెండవది ఏంటంటే ఇప్పుడు ఇందులో నెక్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్లీ క్రైస్తవులు అంటే దళితులు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్స్ ఇవ్వాలి అనే డిమాండ్ మేరకు ఒక శంఖారావం ఏర్పాటు చేసుకున్నారు ఏలూరులో. ఆ సభలోనే ఈ ప్రశ్న రావణ్ మాట్లాడిన దానికి బేస్ చేసుకునే పోలీసులు కేసు నమోదు చేశారు, ఆయన అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. సో ఇప్పుడు ఆ దళితులు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్స్ కొనసాగించాలనేది వీళ్ళ వాదన. అండ్ వీళ్ళ వాదన ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు మావోయిస్టులకు సానుభూతి తెలుపుతూ మావోయిస్టు వాయిస్ని కూడా వీళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ క్రిస్టియన్లకి మావోయిస్టులకు ఏంటి లింక్? ఈ మావోయిస్టులకి అదేవిధంగా ముస్లిం ఎక్స్ట్రీమిస్టులకి ఏంటి లింక్? మావోయిస్టులను పూర్తిగా సపోర్ట్ చేసేటువంటి ఎవరు ప్రకాష్ రాజ్ కానివ్వండి, అరుంధతి రాయ్ కానీ, వీళ్ళందరూ కూడా ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమర్ ఖాలిద్ కావచ్చు, లేకపోతే బుర్హాన్ వానీలు కావచ్చు, లేకపోతే కశ్మీర్ వేర్పాటువాదులు కావచ్చు, వీళ్ళని సపోర్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు సోకాల్డ్ మావోయిస్ట్ సానుభూతి పరులు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు క్రిస్టియన్లకు సపోర్ట్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం అటు ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్లకు సపోర్ట్ చేస్తారు. ఈ రెండింటికి నెక్సెస్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనంటే, ప్రస్తుతం మన భారతదేశంలో ఈ మత స్వేచ్ఛ లేదు, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియాలంటే అసలు బయట దేశాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే అసలు ఇక్కడ ఎంత మత స్వేచ్ఛ ఉందో మనకు అర్థమవుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, అరుంధతి రాయ్ మావోయిస్టులకు సానుభూతి ప్రకటిస్తుంది, మావోయిస్టుల వైపు నిలబడుతుంది, మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. ఇంకోవైపు గౌరీ లంకేష్ ఇలాగే మావోయిస్టు భావజాలాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఆమె చనిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ అప్పటి నుంచే ఈ వాయిస్ ఎత్తుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు, 2014లో ఆమె మరణించిన తర్వాత నుంచే. సో ప్రకాష్ రాజ్, సో వీళ్ళందరూ ఏంటి, ఓవైపు క్రిస్టియన్లకి సపోర్ట్ చేస్తారు, ఇంకోవైపు ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్లకు సపోర్ట్ చేస్తారు, అండ్ మావోయిస్టులకు సపోర్ట్ చేస్తారు. అసలు మావో దేశం ఏది? చైనా. మావో ఏర్పరిచినటువంటి దేశం నిజానికి చైనా. ఏక పార్టీ వ్యవస్థ, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మాత్రమే ఉంటుంది, మిగతా ఏ పార్టీల వ్యవస్థ ఉండదు. సో అఫ్కోర్స్ అక్కడ ఉన్నాయని చెబుతారు, కానీ పూర్తిగా అక్కడ ఏ లేదు, మొత్తం CCPయే. సో CCP చైర్మన్, తొలి చైర్మన్గా మావో సేటుంగ్ ఉండేవాడు. ఆ మావో భావజాలాన్ని భారతదేశంలో ప్రతిష్ఠించాలి, మావో అడుగుజాడల్లో ఇక్కడ సాయుధ పోరాటం చేసి ఇక్కడున్న రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాం, మావో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కొత్త వ్యవస్థని మేము ఏర్పాటు చేస్తాం, నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం అనేది మావోయిస్టుల థియరీ. సో ఆ మావోయిస్టులకు సపోర్ట్ చేసేవాళ్ళు ఈ క్రిస్టియన్ ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు, అటు ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు. సో చైనా, ఈ రోజుకి చైనా కూడా ఆ CCPయే నడుపుతోంది. అసలు CCP చైనాలో ఏం పనిచేస్తుందో తెలియాలంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. 2 రోజుల క్రితమే క్రిస్టియన్ పాస్టర్ ఎజ్రా జిన్ మింగ్రీ అనే వ్యక్తిని చైనా జైలు నుంచి విడుదల చేసింది. ఎందుకు విడుదల చేసింది అని అంటే కనుక, ఒక 2 నెలల క్రితం, 1.5-2 నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ చైనాలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్లో వర్క్ చేసేటువంటి చర్చ్ పాస్టర్ అయినటువంటి ఎజ్రా జిన్ మింగ్రీని విడుదల చేయాలని డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ని అడిగితే, 2 అగ్రరాజ్యాలుగా చెప్పబడుతున్నాయి మేజర్ ఎకానమీస్, మీరు అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి షీ జిన్పింగ్ని అడిగితే చైనా ఈ పర్టికులర్ ఎజ్రా జిన్ మింగ్రీని విడుదల చేసింది 2 నెలల తర్వాత. అండ్ ఈయనతో పాటు ఇంకో 17 మంది పాస్టర్లు లేదా క్రిస్టియన్ మత ప్రచారకులు
చైనా జైళ్లలోనే ఇప్పుడు కూడా ఉన్నారు. సో ఈ వ్యక్తిని రిలీజ్ ఎందుకు చేసిన తర్వాత అసలు యాక్చువల్లీ ఎవరు అతని వ్యక్తి, ఎందుకు ఆయన విషయంలో డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు అడిగాడు, అండ్ చైనా ఎందుకని 2 నెలల తర్వాత అతన్ని రిలీజ్ చేసింది, అసలు ఎందుకు అరెస్ట్ చేసింది, ఈ విషయాలన్నీ తెలిస్తే ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉందో మనకు ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. సో అక్కడ ఏం జరిగింది అంటే 2025 అక్టోబర్ నెలలో ఈ పర్టికులర్ ఎజ్రా జెన్ మింగ్రీ అనే పాస్టర్ని అరెస్ట్ చేశారు. చైనా అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది అంటే కనుక ఈయన జయాన్ చర్చ్ ఫౌండర్ ఈయన. సో అది ఈయన 2007లో ఈయన చర్చ్ని స్థాపించాడు. అండ్ టియాన్మెన్ స్క్వేర్ ఏదైతే అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరిగిందో, ప్రొటెస్ట్కి వ్యతిరేకంగా చైనా ఉక్కుపాదం మోపిందో, ఆ టియాన్మెన్ స్క్వేర్ ఉద్యమా నేపథ్యంలోనే దాని తర్వాత ఈయన క్రిస్టియన్గా మారాడు. సో ఈ జిన్ మింగ్రీ అనేవాడు ఇతను క్రిస్టియన్ పాస్టర్గా మారాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఆ క్రిస్టియన్ మిషనరీల ద్వారా ఆయన తన మత ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే చైనాలో ఏంటంటే చైనా ఒక పాలసీ పెట్టుకుంది. అదేంటి అంటే నో ఆర్గనైజేషన్ షుడ్ బికమ్ స్ట్రాంగర్ దాన్ ద పార్టీ. ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా కానీ సిసిపి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కంటే పెరగడానికి వీల్లేదు. పూర్తిగా సిసిపి కంట్రోల్ చేయాల్సిందే. సంస్థ అనగానే ఇదేదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అనుకునేరు కాదు. సంస్థ అంటే వాళ్ళ దృష్టిలో ప్రతి రిలీజియస్ సంస్థ, ఏ మతపరమైనటువంటి సంస్థ అయినా, మతపరమైనటువంటి వ్యవహారాలు చేసేవాళ్ళైనా, ఎవరైనా సరే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏది చెబితే అదే చేయాలి. అందులోనూ వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. వీళ్ళు ఏం చేయాలి అని అంటే కనుక దీనికి షీ జిన్పింగ్ ఒక రిలీజియస్ పాలసీని రిలీజ్ చేశాడు. ఆ రిలీజియస్ పాలసీ ఏంటంటే సైనైసైజేషన్ ఆఫ్ రిలీజియన్, అంటే మతాన్ని పూర్తిగా చైనీకరించడం. అయినా చైనాలో ఏమైతే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ భావనలు ఉంటాయో దానికి అనుగుణంగా మతం పనిచేయాలి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే మతానికి వ్యతిరేకం. లిటరల్లీ మాట్లాడితే కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకిస్తారు. ఏథిస్టులు, నాస్తికవాదాన్ని ప్రోధి చేసేవాళ్ళు. వాళ్ళు నాస్తికవాదాన్ని ప్రోధి చేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మతం ఎలా పనిచేయాలో చెప్తుంది. అలా చెబితేనే మతం అక్కడ పనిచేయాలి. ఇది చైనా రూల్. ఏంటి అందులో ఉన్న రూల్స్ ఏంటి అంటే ఇవన్నీ నేను చెప్తున్నది కాదు, చాలా ఆర్టికల్స్ని నేను కోట్ చేసి మీకు చెప్తున్నాను. కావాలంటే ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. వాళ్ళ సైనైసైజేషన్ ఆఫ్ రిలీజియన్, వాళ్ళ పాలసీ ఏంటి అని అంటే సపోర్ట్ సోషలిజం. ఏ మతమైనా కానీ అక్కడ మత ప్రచారం చేసుకోవాలన్నా, మత సంస్థ ఏది ఉన్నా కానీ సోషలిజాన్ని సపోర్ట్ చేయాలి. 2, వీళ్ళు ఏం చేయాలంటే సిసిపి లీడర్షిప్ని సపోర్ట్ చేయాలి. అండ్ అక్కడ జీసస్ క్రైస్ట్ ఫోటో, అల్లా, ఎవరైనా సరే ఆ పర్టికులర్ ఇస్లామిక్ మత ప్రచారకుల ఫోటోలు ఇవేవి ఉండకూడదు. వీటన్నిటికంటే కూడా షీ జిన్పింగ్ ఫోటో మాత్రమే ఉండాలి. జీసస్ క్రైస్ట్ కంటే కూడా షీ జిన్పింగ్ చాలా గొప్పవాడు. సో అది మీరు భావిస్తేనే మీరు మత ప్రచారం చేసుకోవచ్చు. ఇది చైనా రూల్. ఇక 3వది ప్రమోట్ చైనీస్ నేషనల్ ఐడెంటిటీ. చైనాకి సంబంధించిన జాతీయ దృక్పథాన్ని ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేయాల్సిందే. మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ, మీ మత సంస్థలు లేదా మతానికి సంబంధించిన పవిత్ర స్థలాలు ఏవైనా వేరే దేశాల్లో ఉన్నప్పటికీ ఆ దేశాల పట్ల ఎటువంటి అనుకూలత ఉండకూడదు, చైనా పట్లనే ఉండాలి. ఇక 4వది అడాప్ట్ డాక్ట్రైన్ టు పార్టీ ఐడియాలజీ. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీని, భావజాలాన్ని ఈ పర్టికులర్ మత సంస్థలు ఏవైనా సరే ఖచ్చితంగా వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. ఇవి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పాలసీగా పెట్టుకున్న రూల్స్. వీటిని అమలు చేయాలి. అక్కడ ఉన్నటువంటి చర్చిలు అన్నీ కూడా, ఎవరైనా చర్చ్ నిర్వహించాలి అనుకుంటే ఈ రూల్స్కి అనుగుణంగా పనిచేస్తానంటేనే మీకు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇవ్వడమే కాదు, సిసిపి అక్కడ ఈ సర్మన్స్ అంటారు కదా, మామూలుగా ఈ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇష్టం వచ్చినట్టుగా సువార్త సభల్లో వీటిలో ఏదైనా మాట్లాడవచ్చు కదా. మన దగ్గర ఈ పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. కానీ చైనాలో ఏంటంటే ఆ సర్మన్స్ని వాళ్ళు ఇచ్చే ప్రసంగాల్ని, సువార్త అయినా ఏదైనా సరే వాళ్ళు ఇచ్చే ప్రసంగాల్ని సెన్సార్ చేసే అధికారము చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. సిసిపి సెన్సార్ చేస్తుంది. ఓకే. అండ్ ఇక ఇది కాక రీప్లేసింగ్ క్రాస్, అసలు క్రాస్ ఎక్కడన్నా ఉంది అని అంటే అది దానికి పర్మిషన్ లేదంటే దాన్ని తీసేసి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చిహ్నాన్ని పెడతారు. సో ఇట్లా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. అంటే ప్రతి చర్చిలో వీటిల్లో సర్వీలియన్స్ కెమెరాలు ఉంటాయి. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడడానికి తీసుకెళ్ళి లోపల పెడతారు. సో ఈ చర్చ్ని పూర్తిగా సిసిపి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కంట్రోల్ చేస్తుంది. గవర్నమెంట్ కాదు, సిసిపి కంట్రోల్ చేస్తుంది. సో మన దగ్గర భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేస్తుందంటే వీళ్ళు ఏమవుతారో ఇక చూడండి. గవర్నమెంట్కి లెక్కలు చెప్పమంటేనే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే చైనాలో అయితే ఇది పరిస్థితి.
సో ఇంతే కాదు, ఇక 2025లో అయితే కొంత చైనీస్ ప్రభుత్వం పూర్తిగా అన్ని చర్చిల మీద క్రాక్ డౌన్ విధించింది. అంటే అన్ని చర్చిల మీద దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో పోలీస్ రైడ్స్ చేశారు అండ్ చాలామంది పాస్టర్లను అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్లో భాగంగానే ఈ పర్టికులర్ ఇందాక నేను చెప్పినటువంటి ఎజ్రా జిన్ మింగ్రీని కూడా పోయిన సంవత్సరం 2025 అక్టోబర్ నెలలో అరెస్ట్ చేశారు. అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ క్రాక్ డౌన్లో భాగంగా ఎందుకు క్రాక్ డౌన్ చేశారు అని అంటే కనుక ఈ పర్టికులర్ కొంతమంది పాస్టర్లు వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి విభిన్నంగా, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పిన దానికి భిన్నంగా వీళ్ళు అండర్ గ్రౌండ్ చర్చిలు నడుపుతున్నారు. చాలా అండర్ గ్రౌండ్ చర్చిలు ఉన్నాయని చాలా కథనాలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ చర్చిలు చైనాలో ఉంటే వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపింది షీ జిన్పింగ్ ప్రభుత్వము. అండ్ వాళ్ళంటి మీద దాడులు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళలో ఒక బాగా పేరెన్నికగన్నటువంటి వ్యక్తి, ప్రఖ్యాత పాస్టర్గా చైనాలో పిలిచేటువంటి వ్యక్తి ఎజ్రా జిన్ మింగ్రీ. ఈ ఎజ్రా జిన్ మింగ్రీ కోసం అమెరికాలో విపరీతమైన లాబీ జరిగిన తర్వాత, అమెరికన్ స్టేట్లో విపరీతమైన చర్చ జరిగిన తర్వాత, గవర్నమెంట్ తరపు నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వచ్చి షీ జిన్పింగ్ని అడిగితే, షీ జిన్పింగ్ కూడా ఆయనకి ఏవో ఎక్స్పెక్ట్ చేసుకుని డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు కానీ ఏవీ నెరవేర్చలేదు. జస్ట్ ఒక పాస్టర్ని రిలీజ్ చేశాడు. ఇది జరిగింది. సో పెద్ద పెద్ద టెక్నాలజీ జైంట్లని వాళ్ళని వీళ్ళని తీసుకుపోయినా కూడా షీ జిన్పింగ్ పెద్దగా పట్టించుకోలేదు. సో ఏదో ఒకటి అమెరికాకి విధిల్చాలి కాబట్టి, ఏదో ఒకటి ఫేవర్ చేసినట్టుగా అనిపించాలి కాబట్టి ఈ ఎజ్రా జిన్ మింగ్రీని రిలీజ్ చేశాడు. ఇప్పుడు 2 నెలల తర్వాత నిన్న 2 రోజుల క్రితం ఆయన అమెరికాకి వెళ్ళాడు. ఇది చైనాలో పరిస్థితి. ఇక దీన్ని చూస్తే మన దేశంలో ఎంత మేర మత స్వేచ్ఛ ఉందో మీరే ఊహించుకోండి. ఇక్కడ మనం ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అయితే భరతమాతను తిట్టిన వెధవలు ఉన్నారు ఇక్కడ. కొంతమంది అయితే అసలు జాతీయ జెండాను దూషించినటువంటి వెధవలు ఉన్నారు. జాతీయ గీతం పాడితే మేము నిలబడాల్సిన అవసరం ఏంటి, మేము నిలబడము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక మనం ఓన్లీ క్రిస్టియన్సే అనుకుంటున్నారేమో, అసలు ముస్లిమ్స్. నేను చెప్తాను, అక్కడికే వస్తున్నాను. మావోను బాగా కీర్తించేటువంటి వ్యక్తి, మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి హిడ్మాని బాగా సపోర్ట్ చేస్తున్నటువంటి చైనీస్ పాస్టర్లు లేదా భారతదేశంలోని పాస్టర్లు, వీళ్ళందరికీ ఇప్పుడు చెప్పిన విషయాలు అర్థమైనాయి కదా. ఇక ఇస్లామిక్ మతోన్మాదులకు కూడా అర్థం కావాల్సినవి కొన్ని ఉన్నాయి. చూడండి, చైనా సైనసైజేషన్ పాలసీలో భాగంగా షింజియాంగ్ ప్రావిన్స్లో లేదా చైనా మొత్తము కొన్ని ఇస్లామిక్ పేర్లని బ్యాన్ చేశారు. ఆ పేర్లు పెట్టుకోవడానికి వీల్లేదు చిన్నపిల్లలకి. ఏం పేర్లు అంటే కనుక ఇస్లాంలో నిజానికి చాలా పవిత్రమైన పేర్లుగా వాళ్ళు భావించేవి. ఇస్లాం అన్న పేరు పిల్లలకు పెట్టకూడదు, ఖురాన్ అన్న పేరు పిల్లలకు పెట్టకూడదు, మక్కా పెట్టకూడదు, జిహాద్ పెట్టకూడదు, ఇమాం ఎంతమంది ఇమాములు ఉంటారు చూడొచ్చు, ఇమాం అనే పేరు ఉండకూడదు, సద్దాం అనే పేరు ఉండకూడదు, హజ్ అనే పేరు ఉండకూడదు, మదీనా అనే పేరు ఉండకూడదు. ఇట్లా డజన్స్ ఆఫ్ నేమ్స్, చాలా పేర్లు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. నేను ఈ పేర్లు కావాలని ఈ పేర్లు ఎందుకు ప్రకటించి చెప్పాను అంటే కనుక ఇవి పవిత్ర స్థలాలు, ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం పవిత్రమైన స్థలాలు. మక్కా, మదీనాలు, ఈవెన్ ఖురాన్ కావచ్చు, ఇస్లాం అనే పదం కావచ్చు, ఈ పదాలు పేర్లుగా పెట్టడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది చైనా ప్రభుత్వం. మొన్ననే వాళ్ళ దాంట్లో ఒకటి హుకోవ్ అని అంటారు వాళ్ళు, హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్. అంటే పిల్లలు పుట్టిన వెంటనే మనము నమోదు చేయించుకోవాలి కదా. ఆ నమోదు చేసే ప్రక్రియలో ఈ పేరు ఉన్నది అని అంటే కనుక వాళ్ళకి ఏ హక్కులు ఉండవు, ఏమీ ఉండవు, వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు, తల్లిదండ్రులు తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇది పరిస్థితి. ఇక ఇంకొక స్టోరీ వచ్చింది షింజియాంగ్ ప్రావిన్స్ నుంచి. చైనా పనిషెస్ షింజియాంగ్ అఫీషియల్ ఫర్ రెఫ్యూజింగ్ టు స్మోక్ నియర్ ముస్లిం ఎల్డర్స్ అని ఒక స్టోరీ. అంటే ఏంటంటే షింజియాంగ్ ప్రావిన్స్లో రీజియన్ వర్సెస్ రిలీజియస్ ఎక్స్ట్రీమిజం అని ఒక పాలసీ తీసుకుంది చైనా. అంటే అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ భావజాలాన్ని కలిగినటువంటి వ్యక్తులు లేదా ఇస్లాంని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తుల మీద ఉక్కుపాదం మోపుతూ వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండకూడదని నిర్ధారించింది. అందులో భాగంగానే ఒక ముస్లిం అఫీషియలే అక్కడ పనిచేస్తున్నటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు ముందట నిలబడి స్మోక్ చేయాలి అని చెప్పారు. అతను స్మోక్ చేయను అన్నందుకు వాడిని తీసుకుపోయి అరెస్ట్ చేశారు, వాని మీద డిటెన్షన్ చేశారు. సో అది అంత దారుణంగా వ్యవహరిస్తుంది చైనా. ఇది చైనాలో పరిస్థితి. చైనా మాత్రమే కాదు, మీరు అనుకుంటున్నారేమో, సుమారు మన ప్రపంచంలోనే 40% పైగా దేశాల్లో బ్లాస్ఫెమీ చట్టాలు ఉన్నాయి. ఓవైపు చైనా లాంటి దేశము కమ్యూనిస్టులు, ఏథిస్టులు, అంటే నాస్తిక భావజాలం కలిగిన వాళ్ళు, ఇప్పుడు చైనా కావచ్చు, నార్త్ కొరియా అయితే స్పష్టంగా వాళ్ళు మేము ఏథిస్ట్ కంట్రీ అని ప్రకటించుకున్న నేపథ్యం. నార్త్ కొరియా, చైనా, ఈవెన్ రష్యాలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు ఏథిస్ట్ దేశాలేమో ఈ వ్యవహార శైలిలో ఉంటాయి. అంటే మిగతా మతాలను ఎవరిని కూడా ఆచార వ్యవహారాల్లోకి తలదూర్చి వాటిని రెస్ట్రిక్ట్ చేస్తాయి. ఇంకోవైపు మతాన్ని ఆలంబనగా చేసుకొని పుట్టిన దేశాలు, ఇప్పుడు ఇరాన్, పాకిస్తాన్, లేకపోతే సౌదీ అరేబియా, ఈ దేశాలేమో వాళ్ళు ఇస్లామే ఇంపార్టెంట్, మిగతా ఏ మతాలకి సంబంధం లేదు, ఎవరు కొంచెం ఒక మాట తూలినా
ఇస్లామిక్ మతానికి సంబంధించినటువంటి వాటిని ప్రాఫిట్ గురించో ఇంకోటి ఒక్క మాట మాట్లాడినా బ్లాస్ఫెమీ చట్టాలు పెట్టి ఉరిదీస్తారు, చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు. ఇస్లామిక్ మతోన్మాదంతో ఉన్న దేశాల్లోనేమో విపరీతమైన ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం. ఈవెన్ క్రిస్టియన్ దేశాల్లో కూడా అదే కనబడుతుంటుంది, బ్లాస్ఫెమీ ఉంటుంది అక్కడ కూడా. మతాన్ని దూషించినట్టయితే కనుక చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు అసలు మతాన్నే విశ్వసించినటువంటి ఈ ఏథిస్టులు, నాస్తికవాదులు ఉన్న దేశాల్లోనేమో మతాలపైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ రెంటికి భిన్నంగా ఉన్న దేశం ఒకే ఒక్క దేశం భారతదేశం మాత్రమే. ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించుకోవచ్చని చెప్పినటువంటి అద్భుతమైన ధర్మం కలిగినటువంటి దేశం ఈ భారతదేశం. ఇక్కడ వీళ్ళ పిచ్చి ప్రేలాపనలు చేస్తూ ఉంటారు. వాడు ఒకడేమో ఈ హిందూ దేవీ దేవతలను ఇష్టం వచ్చినట్టు దూషిస్తాడు. ఈ దూషించేవాడు ఇస్లామిక్ దేశంలోకి వెళ్ళి ఒక్క మాట మాట్లాడమనండి, వాళ్ళు తీసుకెళ్ళి ఉరిదీస్తారు. సరే, ఇప్పుడు నేను మాట్లాడిన దాని ప్రకారమే నిజంగానే మా ఇష్టం వచ్చినట్టు మేము రోడ్ల మీద కూడా నమాజులు చేసుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు చర్చుల్లో మైకులు పెట్టుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము అనేవాళ్ళు పోయి చైనాలో వెళ్ళి ప్రార్థనలు చేయండి. సో అంటే ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం పేరు చెప్పి భారతీయ సనాతన ధర్మాన్ని దూషించే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకే ఈ స్టోరీ అంతా నేను చెప్పాను. సో మీకు ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో దేశాల్లో ఈ రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట, రిలీజియన్ పేరిట దేశాల్లో తిష్టవేసి ఆ దేశాల్ని కబళించే ప్రయత్నాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. సో హిందువులు తస్మాత్ జాగ్రత్త. భారతదేశంలో ఉన్నారు కాబట్టే మిగతా మతాలన్నీ సంతోషంగా ఉన్నాయి. మిగతా మతాలు ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ దేశాలకు వెళితే మనకు అర్థమవుతుంది. ఈ దేశంలో ఉండి ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ వీడియోని చూడండి, 10 మందికి తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.